అక్క ఆడదా కూర్చుడు అయిపోయిందా? అయిపోయింది తొందరగా చల్లు. అక్క నేను చల్లుతా కానీ తొందరగా పోయి స్నానం చేసుకోపో. సరే సరే. అలుకుడు పూసులు అయితే పొద్దుగానే పొద్దుగానే ఊడిసేసాలు ఉడికైతే ఏం లేదు. ఈ మనిషి ఎడిపోయిండో ఏమో, ఈ మంది బత్తాలు తెత్తడో తేడో ఇవ్వాల. ఈ సరిపాడుగాను సలి ఒకటే సలి పెట్టబట్టే. పెద్దది వేయింది తానానికి, ఇప్పుడు చిన్నది వేయింది. ఈ పొద్దేడు తానాలు మా పేరు తానాలు. ఇన్ని తానాలు చేసినా ఇన్ని పూజలు చేసినా పిల్ల లేదా ఏం లేదా, ఇంతవరకు నాకు షాయ లేదా. ఈ 6 నెలల్లో పిల్లవాడు కాకపోతే నా కొడుకులకు మళ్ళా పెళ్లి చేస్తా నేను. చెల్లి స్నానం అయిపోయిందా? అయిపోయింది అక్క. తొందర రెడీ అప్పు. సరే. అత్తమ్మ బియ్యం చెరిగి పెట్టు, మేము పోయేస్తాం. ఇద్దరు కూడా ఉండగా నేను బియ్యం చేసి పెట్టనట, వచ్చేదాకా ఆడనే పెడతా. అక్క నేను రెడీ అయినా, తొందర మోదంతా పొద్దుపోతుంది. వస్తున్నా. అత్తమ్మ పోయి వస్తాం. అత్తమ్మ అని పిలుస్తాళ్ళు. అత్తమ్మ అని పిలవగానే నాకు ఏమైనా నిండుతుందా? ఏమున్నా 6 నెలలే. 6 నెలల తర్వాత నా కొడుకులకు బంగారం సంబంధాలు చెప్తా. అవి సప్పుడు అయితే నట్టున్నాను కదా, ఈయనే ఉన్నట్టున్నా వస్తాడు. అవి రానైతే రాని. ఇక ఎప్పుడు కానీ ఎప్పుడు పెట్టాడు మరి నువ్వు జరుగుతున్నా మరి కోడలు ఎడిపోయారు మరి కోడన్లా
కోడళ్ళకు సల్లు ఇచ్చినావు నువ్వు సల్లకు కూర్చున్నావు నన్ను మధ్యలో బదనం చేస్తావా ఆ పూజలేందో పునస్కారాలేందో నాకు ఏది తెలుస్తలేదు మరి ఊరికే పూజలు అంటే పూజలు వద్దా ఎప్పటికీ పూజలు వద్దా అని మాట్లాడతావు మేము పొరాలకు పిల్లలు దాజలలో దాయం ఊరికి ఒకటే పని పెడతాం పూజలు అది ఇది అని మాట్లాడతాం ఇటు వాటి మూతి కూడా పోతాం ఎందుకే నీకు పిల్లలు కావాలంటే ఊరికి అదే ముత్తుకుంటున్నావు ఊరికి పిల్లలని ఆనందం పెడుతున్నావు తెల్లదాకా పొద్దున్నాక అట్లా చల్ల ఇళ్ళ తలతో తానం చేసుకుంటా అదే పూజలు చేసుకుంటుంటే నువ్వు ఊకే వాళ్ళని తిడుతున్నావు ఎందుకు ఊకే కొడుకులు కానీ నీ కొడుకులు ఏం చేస్తున్నావు చూడిపో ఇక్కడికి అడదా పోయి చూస్తే ఏర్పడుతుంది నీ కొడుకుల సంగతి అవునే పిల్లలు ఉంచం మెరితే మనకే కానీ మనమే నలుగురికి చెప్పటం అయితే ఏ బా ఊకే బా ఏం మాట్లాడుతున్నావు ఊకే అవునే అక్క మనం పిల్లల కోసం ఇంత బాధపడుతున్నాం నోములు చేస్తున్నాం వ్రతాలు చేస్తున్నాం ఇన్ని పూజలు చేస్తున్నాం ఉపవాసాలు ఉంటున్నాం మన మొగుళ్ళు మాత్రం అస్సలు పట్టించుకుంటలేరు. అవును చెల్లె కడుపు పండాలని కోటి బాధపడుతుంటే వాళ్ళు పీకల్లాగా తాగుతున్నారు. అవునక్క వాళ్ళు డాక్టర్ చెప్పిన విషయం డాక్టర్ దగ్గరనే వదిలిపెట్టినట్టున్నారు. అవును చెల్లె మన మొగుళ్ళు మనమే కొంగుల ముడి కట్టుకోవాలి. అవునక్క ఈరోజు ఎట్లయినా మన భర్తలకి దిమ్మ తిరిగి బొమ్మ చూపెట్టాలి. అవును చెల్లె మనం ఎట్లా ఒక్క పొద్దు ఉంటున్నామో వాళ్ళకి ఇట్లా అట్లనే ఉపాసం పెట్టాలి. అప్పుడు తెలిసి వాళ్ళకి పిల్లల బాధ ఏంటిదో. మడి పట్టిందా పట్టిందన్నా నీళ్ళున్నాయి ఏమైనా పొక్క పట్టదా పల్లె చూసుకుంటూ వస్తున్నా అంతేనా ఈ ఊళ్ళో పోయినాడు ఇక్కడ రాకపోయా సరే కానీ మీ మరి చూసినా అవరాజు మంచిగుంటా చూసినా అమ్మ మంచం మీద వందావా మంచం మీద కూర్చుందా అది అప్పుడప్పుడు అయ్యి వచ్చి పట్టాడు దాని మీద అది ఇరిగింది అనుకో మన ఇద్దరం కూర్చుంటే వీళ్ళు ఏందో కింద కూర్చున్నామా మీద కూర్చుందా కింద కూర్చొస్తుంది అమ్మ అవునరా చిన్నోడా అన్నా ఈ గమలాయనే వస్తలేడు ఊళ్ళో పోయినా పొచ్చోడు వస్తలేడు మళ్ళు తిరిగి ఆస్ట్ వచ్చే నిన్న ఉన్న ఈ అలా వరకు ఫుల్ కైపీది ఉంటే మనం ఎటు పోతురాయుడు దుకాణంలో దొరుకుతుందో లేదో ఎలక్షన్ నిన్నమ్మన్నా మరి మందు అయిపోయిందో ఉన్నదో లేదో మందు తెస్తాడు ఆగు అంతే అంటావా అమ్మా ఏమైందిరా ఎటు పోతాడేనా పోతే వస్తాను ఉంటానా ఏమారా ఇంతసేపు పోయినావు ఇప్పుడు దాకా 3 సార్లు నేను పోయి నడుచుకుంటూ వేస్తుడు బోరాలని తిరిగి నాకు ఇప్పుడు నువ్వు వచ్చేది మీరు నన్ను తిడతారేందే మీరు ఇచ్చింది లేదు పిచ్చింది లేదు ఆడ వాయిస్ కార్డు ఇస్తలేరు మరి నన్ను బుడ్డపురని అరే మా పేరు చెప్పినా ఇయ్యలేదా ఏడిస్తారు ఆడ ఆను ఎన్నో బతలాడి తీసుకొచ్చి ఇమ్మని చెప్పిన అరే చిన్నోడా అని సంగతి చూడాలి ఒకసారి చూడాలన్నా బాగా ఎక్కువైంది ఎక్కువ అయింది చూడాలి కూర్చో పోయి లేట్ అయింది పోయి అరే కొరటి ఎక్కువదే వద్దా వాటర్ ప్యాకెట్లు 2 పట్టుకొని వచ్చినావు సరిపోతుంది అన్న సరిపోతే మళ్ళీ పోతుంది నువ్వు మళ్ళీ గంట పోతావురా మీరు సహా 2 పేగులకు ఇంకా 4 మిక్తి పోయిరా జరంతా ఎక్కువ వస్తున్నావు నాకేమో తక్కువ వస్తున్నావు 90 పోయి అన్న పెద్ద కడుపుగా ఇగో మందు పోసి నీళ్ళు పోయిరా ఇంకెవరు మేము పోసుకుంటాం పో అటు పో అగో మందాకనే మందెచ్చకనే పెద్దోని మందాకనే బుడ్డోనా పోరాడు నిండవే ఇట్లా కొడితేనే జిమ్మకు కొడుతుంది అన్న తీసుకుంటున్నాయి రైట్ అరే పోడాలనే వద్దారా అవిటి కడిపోతే నన్ను మెడలు పట్టి నూకేస్తారు మీరు ఇచ్చే మీరేం పైసలు ఇయ్యరు అరే చిన్నోడా అమ్మనాడికి పైసలు పారేసేయాలానికి వాళ్ళు లెక్కేంతనే పోయినాక వాళ్ళు లెక్కేందో చూసి అమ్మ దగ్గర పైసలు వాళ్ళు లెక్కనే ఖతం చేద్దాం ఆగు ఏందనుకున్నారా మనకి ఏమైనా మోతాదా మీరు మస్తు ఇస్తారు ఇక ఏం రో ఎవరికి ఎగ్గొట్టినాం రా భయ్ మా అన్నదాంలో ఎవరికి ఎగ్గొట్టినాం రా భయ్ ఊళ్ళే మరి ఇప్పుడు చెప్పొద్ది అంటే బైక్ కాడ పైసలు కట్టుకుంటారు రా భయ్ అరే ఆ ఇంటికి పోయినాక ఆయన సంగతి చెప్తాను నేను సంగతి చెప్తాను సరే అవు సీనా మంద అయితే తాగుతురు కానీ ముఖంగా అడిగినా అరే
అరే బుడ్డోడా, మా తాత ముత్తల గురించి నీకు తెలుసా రా? నీకు మా ఖాందాని గురించి? ఇంట్లో పిల్లి మొహం కడుక్కుంటా అదరాయినా కడగది మరి ఎట్లా నవ్వురా? సింహాద్రి వంశంలో పుట్టిన సింహం మొహం కడుతా అదరా? కడగదు అన్న, మనం ఇంత కష్టపడి తాగిపోతే మన ఇంటికాడ ఒక ఆంబేట్ అన్న వేస్తున్నా అరే, కనీసము ఒక కచ్చరన్న తెచ్చి వండుతున్నా అరే మనకు. మొత్తం ఆలోచన లేకుండా వాల్యూ ఇస్తలేదు మనకు. మరి ఏంది మన అయ్య 6 నంబర్ మరి వార్డు నెంబర్ కొడుకులామంటే ఏంది అనుకుంటారు? ఏం కదా అది ఆమ్లెట్ కాదే అన్న, ఆమ్లెటే. అది కిచెట్ కాదే అన్న, చికెనే. మీకు ఒక పెగ్గుకి ఎక్కువైంది అన్ను. రైట్ మరి రాయంట్రా మనరు రా ఆయంట్రా మనరు రాయి మంది రాయి. ఎవరికి ఎక్కువైందో ఇంకొక బాటలు తెప్పించుకొని రావుతాం, మళ్ళా బండి నడుపుకుంటూ పోతాం ఇద్దరం. బండి నడుపుతారే అన్న. అరే ఇంకోటి దేవాలి ఇప్పుడు నువ్వు పోయి ఊళ్ళే పోయి ఇప్పుడు కళ్ళు అన్న మందు మీద కళ్ళు తాగితే మంచిగా ఉండదు. అంతే వద్దు పొద్దున తాగురి ఇంకా ఫుల్ తాగురి, అందుకే వస్తున్నాం మీకు. తాగురి ఫుల్ తాగినాక పోయి ఇంటికాడ పచ్చడి వల్ల కొట్టుకోరు. తాగురి అట్నే కావాలి మీకు అన్న. గురుతున్నావురా? నేనేం గురుతలేనన్నా, పక్కన వరగానే నేనేం గురుతలేనే. అది తమ్ముడు అన్న పొద్దు గుట్లోకి వచ్చింది పాయ ఇక మంది గిట్ల అయిపోయింది అది. ఇంటికాడ ఎట్టెట్టున్నదో వ్యవహారం ఏం మనుషులు రా ఇలా పెళ్ళి 5 ఏళ్ళ ఇలా ఇంట్లో అవి ఇది లేదు కొంచెమన్నా. సర్పంచ్లు అంటారు పిల్లలు చూస్తే పూజలు చేసుకుంటారు, వీళ్ళేమో రోడ్ల మీద ఆకుండా తిరుగుతుంటారు. ఇట్లయితే పిల్లలు పుడతారు, వీళ్ళకి మంచిగా ఉన్నది. మనీలేనారా? మనీలేనే చూడు నీ కొడుకులా నన్ను ఎట్టుందో చూడు. నీ కొడుకులు వేసాం కొద్దిగా వేరు, తిండి మీద సోయలేదు, నా తీకాల మీద సోయలేదు. ఎట్టొస్తారో చూడు ఇప్పుడు. ఏ ఊకో అయ్యా, పిల్లలకు మనసు బాధ అనిపించి తాగినట్టున్నది. తోటోళ్ళకు పిల్లలు ఆయే, మరి వీళ్ళకి కాకపోయినా ఆ రందితో తాగినట్టున్నది. ఏమైనా వాళ్ళ మీద పడేడుతావు నువ్వు. అవ్వో ఇప్పుడు వలుకుతున్నావు, చిలుక వలికినాడు. పలుకులు వలకబడితే ఇప్పుడు వచ్చినట్టుంది నీకు ఆ బుద్ధి. చిలికి చెప్పినప్పుడు గట్ట తాగి వచ్చి చేస్తే పిల్లలు అవుతారు. మాసాలు గంతి వెనకేసుకొచ్చి తిన్నావే అన్నాము తిన్నా నాయన మాదినం. ఏడి వచ్చారు అయ్యా మీరు? బైకాడికే ఏం చేసి వచ్చారు? బైకాడ మొత్తం కొంగలు కొట్టి వచ్చినావు. కొంగలు కొట్టొచ్చిరా ఇంకేమన్నా కొట్టొచ్చిరా? మందే ఉన్నారు మరి మనసులో చూస్తే మందులో మీరు మందు కొట్టినట్టు మా మనసులో కొట్టినట్లేరు, కొంగలు కొట్టినట్లేరు. అమ్మ మాట లెక్క మరి. అదే అమ్మ మాట పిల్లల్ని ఏమంటాను? అమ్మకి అదే వెనకేసుకొచ్చుకొని ఇక గట్ట చేసినావు. పోరగాళ్ళకి పిల్లలు అవుతారు, పిల్లలు అవుతారు అంటే గట్ట చూసుకో. దాకన పోతే పిల్లలు అవుతారు, ఎక్కడికైనా పోతే చూపించుకుంటే పిల్లలు అవుతారు. గిట్ట రోజు మందాగితే పిల్లలు అవుతారు. ఈయన ఎంత చెప్పినా మారనే మారడు. నా నొసలు బలగడం తప్ప ఏం ప్రయోజనం లేదు. నేను తిన్నాం కానీ తిని పండుకపోయి పండుకపోయి ఈ కళ నిజమా? నిన్నమ్మ నేను వండుకునేది ఇలా నాకంటే మొదగానే వండుకుంది. ఇలా లైట్ బంద్ చేయాల్సింది. సంబరం అయ్యో నువ్వు అనుకోలే మెలకతే నన్ను మెలకుండకపోతే నిద్రపోయినా అనుకుంటున్నావా ఏంది? సరే కానీ లైట్ ఎందుకు బంద్ చేస్తున్నావు? నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదే. లైట్ బంద్ చేస్తే నాకు నిద్ర పట్టదు. మరి ఏం చేయమంటావు? మరి
బయటికి వెళ్ళి పడుకోపో. బయట ఎందుకు అనుకుంటా నేను బయటకు వెళ్ళే పడుకో. సీత బా ఇలా మా సీత కేక మీద ఉన్నది. ఈ ట్యూబ్ లైట్ వెనకైతే మెరిసిపోతుంది. బా దెబ్బకే లైట్ బంద్ చేయాలి. ఏంటి లైట్ బంద్ చేస్తున్నావు? అబ్బా ఈ లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదే. లైట్ బంద్ చేస్తే నాకు నిద్ర పట్టదు. అబ్బా రాముల నిద్ర ఎట్లా మొత్తుకుందిరే. ఈ లైట్ ఉంటే అస్సలు నిద్ర పట్టదు నాకు. జల్దిలే లైట్ బంద్ ఉంటే నాకు నిద్ర పట్టదు మరి. అయ్యో నువ్వు మాటి పని చేయకే. నాకు ఎన్నో కలుపు పట్టుంది బాణము. అవునా? అబ్బా నువ్వు మాటి లైట్ అయ్యాకే నాకు గుండెలో కలుపు పట్టినట్టు అనిపిస్తుంది. అవునా అసలు మరి ఏమనుకోవాలి నేను. బయట వండుకోపో, జాగుంది కదా. అమ్మా ఇట్లయితే తిక్క తిరుగుతుంది. ఏమైనా పని అంతా ఏమైంది నువ్వు బయటకి ఎందుకు వచ్చినవి అవు కానీ దోమలు కట్టులేదా? దోమలు కదా ఫ్యాన్ లేదా అన్న ఫ్యాన్ ఏమి ఇస్తలేదు. నాది ఇట్లా సేమ్ నీ పరిస్థితి అంతేనా? చేస్తే బంద్ చేస్తుంది మనదే తప్పురా. ఎందుకన్నా వాళ్ళు ఏమో మంచిగా పొద్దు మాపు పూజలు పురస్కారాలు చేయబట్టి పురాల కోసం మన పూజలు మనం చేయబట్టి మన పూజలే మనం చేయబట్టి మనకు బుద్ధి చెప్పాలని ఈ పని చేసిందా. అరే చిన్నోడా అన్న ఇంత చలికాలంలో మనకి ఇంత కనికరం లేకుండా మన ఆడళ్ళు అన్న ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టిరా. మనది మనం పొరపాటేరా. అంతే అంటావా పొద్దున మాపలో తాగితే ఏ పేర్లో ఊరుకుంటుంది. వద్దంటే టైం కాగానే తేపోతామే పాతామే జీవి ఈ గదే మోసానికి వచ్చింది. ఇవా అన్న మనం రోజు పొద్దుగానే పూజలు జమ చేస్తున్నాం. జర ఇక మనసు వాళ్ళ దారినే పోదాం. నువ్వు ఎట్లంటే అట్లని మన తోటలో పెళ్ళి అయినా వాళ్ళకి పొరాలు పుట్టి ఇక మనకే వెనకముందు కాబట్టి డాక్టర్ సుత మందు తాగొద్దని చెప్పే డాక్టర్ మాట డాక్టర్ దాన్ని వేసి పెడుతుంది. నాకు తెలిసి అది మనసులో పెట్టుకొని మనల్ని ఇట్లా పని చేసి నాకు ఇప్పుడు అర్థమైంది. అంతే ఇప్పుడు అర్థమైంది కరెక్ట్ ఇప్పుడు అర్థమవుతుంది నాకు. జర మన మీద జర ముక్కించినట్టే ఉన్నదా. ఇక రోజు అదే పని పెడుతుంది. డాక్టర్ దాన్ని పోమాట పోకపోతుంది. ఏం చేయకపోతుంది. ఓయ్యా నీకు నిద్ర పట్టదు కానీ లోపట్రా. అమ్మా అంతే వస్తానే పోన్న పో వదిలేస్తుంది అన్నా వదిలేస్తుంది. నువ్వు చూద్దా పోయా. నేను పోతా పోయి ఇక నా బాధ్యత నేను పడతా నువ్వు కూడా అది ఇక మా అన్నకైతే లైన్ క్లియర్ అయింది కానీ ఇక ఈ దోమల సరికి నేను ఈయన దర్శనం అయ్యేటట్టుంది కదా తెల్లదాకా. నా పెనాలు క్లేమ్ ఉందా లేదా అసలుకి. ఏమయ్యో లోపలికి నువ్వు కూడా వస్తాను నువ్వు ఎప్పుడు పిలుస్తావు చూస్తా. బయట అంటే ఏం దోమలు వచ్చినాయి. అబ్బా ఇప్పుడైనా అర్థమైందా? డాక్టర్ ఏమో ఏమన్నది తాగుడి కూడా అంతా బంద్ చేయాలని. మన తోటలు పెళ్ళి అయిపోయింది పిల్లలు. మనకి ఇప్పుడు ఏం లేదు. మేము పూజలు చేసి అన్ని పూజలు చేసినాం. అప్పుడు కూడా మనకి ఏం లేదు. సరేలే రేపటి నుంచి ఏం చేయమంటావు మళ్ళీ మమ్మల్ని. మేము ఇట్లా ఒక్క పొద్దులు పెడుతున్నాం. మీరు ఇట్లా అట్లనే ఉండాలి. మీరు ఇట్లా మాత్రం రావాలి గుడికి. సరే గీత నువ్వు నీ మనసులో ఉన్న పని అనుకున్నట్టు చేసినావు కానీ నన్ను దోమల వండ పెట్టినావు కదా. ఇప్పటికైనా అర్థమయ్యిందా? చెప్పు ఏందో. ఏం లేదు, నేను బయటికి వెళ్తే అందరిలో పిల్లలు లేరు అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నా. మాటలు విని తట్టుకునేంత ఓపిక నాకు లేదు. మీరు మందు తాగడం మానేసేయండి. రేపటి నుంచి పిల్లల కోసం మన ఇద్దరం కలిసి పూజలు చేద్దాము. అయితే ఓకే బాయ్కడే ఓకే ఏం చేస్తానయ్యా? ఏం చేయాలి బయటకు పోయి పొరాలు వేసాం నమస్తే చంద్రమ్మ. నమస్తే అన్న. అన్న నేనేమో నాకు పడపోతే మేడారం పోయి వచ్చిన పని మీద వేసినామన్నా. మా కొడుకు కోడని తీసుకుని ఉండే మన్మడు పుట్టినుండి వేసినామమ్మ. ఇక మొక్కినుండే సత్యంగల దేవత అమ్మ మొక్కి మాకు నెరవేరింది మా కోరిక.
మరి మనసుతో మొక్కదాం బాగా అదే మరి ఒక్కద్దం పాయమ్మ రేపు పోయి ఇక దర్శనం చేసుకుని మంచిగా మనవాడు పుడితే మళ్ళీ 3 ఏళ్ళ వరకు ఎత్తు బంగారం ఇద్దామని మొక్కద్దం పాయమ్మ రేపు పోయి మరి అయిందని పిలుగు పొరగానం పిలుగు పోయేద్దాం. సీత గీత ఇట్లా అండమ్మా. మీరు దేవుళ్ళ మొక్కంటే నేను ఏదో అనుకున్నానమ్మా. రేపు మనం మేడాలమే మంచిగా మొక్కుకొని వద్దాం పండి మంచిగా మళ్ళీ 3 ఏళ్ళ వరకు నాకు మనవాళ్ళు పుడితే వాళ్ళెత్తు బంగారం ఇస్తాను మొక్కి వద్దాం పా అమ్మ రేపు వెళ్దాం పండి. సరే అక్క సరే మామ. అయినా రేపు మనం పోయేదానికి ఏమేం కావన్నో ఆ మురుగులిగిన గిరిగిలిన అది తయారు చేయబోరు రేపు పోయేదానికి. సరేనయ్యా పో. కొండ కోనల నడుమ ఐదొంతుల యాతర అడవి తల్లి ఒడిలో నా అందమైన జాతర కొండ కోనల నడుమ ఐదొంతుల యాతర గుండె గుండె పులకరించే పుణ్యాల జాతర చూడ రెండు కళ్ళు సరిసాలనంత యాతర గుండె గుండె పులకరించే పుణ్యాల జాతర చూడ రెండు కళ్ళు సరిసాలనంత యాతర మేడారం ఒడిలో నా మైమ గల్ల యాతర అడవి తల్లి ఒడిలో నా అందమైన జాతర కొండ కోనల నడుమ ఐదొంతుల యాతర
కారణం మొత్తం ఈ సారే. సో సార్ మాకు చాలా హెల్ప్ చేసిండు సార్. థ్యాంక్ యూ. చాలా రిస్క్ తీసుకున్నాం ఇందులో మాకు ధన్యం చెప్తున్నందుకు. ఎప్పటికీ ఇవ్వబడ్డాం సార్. విలేజ్ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి సమ్మక్క సారక్క పండుగ శుభాకాంక్షలు. చూశారు కదా మరి సమ్మక్క సారక్క పుట్టిన గడ్డ మీద ఈరోజు ఈ షార్ట్ వీడియో తీయడం జరిగింది. చిలకలగట్టు చిన్ని మేడారం, హంసలగట్టు ఆది మేడారం మరి యొక్క ఈరోజు మా విలేజ్ వీడియోస్ టీం అంతా కలిసి చక్కరైన షార్ట్ ఫిలిం తీయడం జరిగింది. ఆ షార్ట్ ఫిలిం కనుక నచ్చినట్టయితే కానీ మర్చిపోకుండా మా ఛానల్ని